ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియమైన వారలారా, మన జీవితం ఒక ప్రయాణంగా ఉంటుంది. ఎన్నో మార్గాలు, ఎన్నో నిర్ణయాలు. ఏ దారిలో నడవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరిని నమ్మాలో మనకు చాలాసార్లు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇది దేవుని మార్గదర్శక వాగ్దానం. మనము నడిచే దారి దేవునికి తెలిసినదే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడు మన జీవిత పథకాన్ని ముందుగానే సిద్ధం చేశాడు. అయితే దేవుని మార్గములో దేవుడు మనల్ని నడిపించుటకు మనం ఆయన వాక్యమును, ఆయన స్వరమును వినాలి. ఆయన తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు మార్గము చూపిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా దేవుడు మనల్ని సరైన మార్గంలోనే నడిపిస్తాడు. అబ్రహాము తన స్వదేశమును విడిచి దేవుని వాక్యమును అనుసరించినప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించి గొప్ప జనముగా మార్చాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క నడిపింపునకు లోబడినప్పుడు ఆయన మన దారిని విజయముతో నింపునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ గందరగోళంలో ఉన్నావో, దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించు. ఆయన చెబుతున్నాడు, భయపడకుము, నేను నీకు మార్గము చూపెదను. నీవు ప్రార్థనలో నిలిచినప్పుడు ఆయన నీ హృదయంలో శాంతిని అనుగ్రహిస్తాడు. ఆ శాంతియే నీకు దారిని చూపించబోతూ ఉంది. నీవు తప్పుదారిలో కాకుండా సన్మార్గములో నడుచున్నట్లు ఆయన నిన్ను నడిపించును. ఇది మొదలుకొని నీవు దేవుని యొక్క మార్గదర్శకత్వమును స్పష్టముగా అనుభవింతువుగాక. ప్రార్థన. మా జీవితమును నడిపించువాడవైన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి యొక్క జీవన విధానాలలో ఏ మార్గములో వెళ్ళాలో మీరు తెలియజేయమని కోరుకుంటూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మా దృష్టికి మంచిది చెడుగా ముగించవచ్చు, చెడు అనుకున్నది మంచిగా ముగించవచ్చు. కనుక మీ చేతులకు మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగించుకుంటూ ఉన్నాం యేసయ్య. మీ చిత్త ప్రకారమే మేము అడుగులు వేయునట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ ఉన్నాం. మా దృష్టి మీ మీద ఉంచి మీ అడుగుజాడలో నడిచేదానికి ఇష్టపడుతూ ఉన్నాం. కనుక మీ సన్మార్గములో మమ్మల్ని నడిపించి మీతో యుగయుగాలు సదాకాలము జీవించగలిగిన ఆశీర్వాదకరమైన జీవితం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ వేస్తున్న ప్రతి అడుగు దేవుని చిత్తానుసారముగా నడుచున్నట్లుగా ప్రభువే చేయి పట్టుకొని నిన్ను నడుపునుగాక. ఈ సందేశము నీ జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నాడు అని గుర్తు చేసిందా? దయచేసి ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి. వారు నడుస్తున్న మార్గములో దేవుడు వారితో కూడా ఉన్నాడు అని గ్రహించి దేవుని చిత్త ప్రకారం నడిచి సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుదురుగాక.